ఫ్రెండ్స్ మీకు తెలుసా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఒక చిన్న షార్ట్ కట్ కీస్ ని యూజ్ చేసి ఆటోమేటిక్ గా మ్యాథమెటిక్ టేబుల్స్ ని అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో ఈ క్రింది వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఆటోమేటిక్ గా టేబుల్స్ను ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ఇక్కడ కొన్ని కాలమ్స్ అండ్ సెల్స్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను జస్ట్ కొద్దిగా డాటా ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మనం టేబుల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. 1 2 అని క్లిక్ చేశాను. 1 × 1 2, 2 × 2 4 కాబట్టి ఇలా క్లిక్ చేసి ఆటోమేటిక్గా దీన్ని లాస్ట్ వరకు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా 1 to 10 వరకు అయితే నెంబర్స్ అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసే టేబుల్ 1 to 10 వరకు కాబట్టి 1 to 10 నెంబర్స్ వరకు అయితే నేను ఆటోమేటిక్గా డ్రాగ్ ఫిల్ చేస్తున్నాను ఫిల్ హ్యాండిల్తో. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద 2 to 4 ఉంది కదా, దాని వరకు ఫిల్ హ్యాండిల్తో లాస్ట్ వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పైనటువంటి టేబుల్స్ అయితే ఆటోమేటిక్ క్రియేట్ కావడం జరుగుతుంది. జస్ట్ దీని ఫిల్ హ్యాండిల్తో డౌన్ సైడ్ వరకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 1 to 1 నుంచి 10 వరకు టేబుల్స్ అయితే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. చూశారుగా, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి 1 1 1 2 3 ఇలా అన్ని 10 వరకు అయితే టేబుల్స్ అయితే క్రియేట్ చేసాను. ఇప్పుడు 11 to 20 వరకు టేబుల్స్ని క్రియేట్ చేయాలంటే 11 12 అని క్లిక్ చేసి ఇక్కడ 11 1 11 2 22 12 2 24 కాబట్టి ఇక్కడ దీన్ని జస్ట్ ఫిల్ హ్యాండిల్తో లాస్ట్ రో వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా 11 to 20 రో వరకు ఉన్నటువంటి టేబుల్స్ని అయితే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఫిల్ హ్యాండిల్తో లాస్ట్ వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా 11 2 ఉన్నటువంటి 2లో ఉన్నటువంటి టేబుల్ అయితే అన్ని రావడం జరుగుతుంది. జస్ట్ దీన్ని Ctrl+A అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ ఆల్ అవుతుంది. జస్ట్ ఫిల్ హ్యాండిల్తో లాస్ట్ వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా 11 నుంచి 20 వరకు ఉన్న టేబుల్స్ అయితే రావడం అయితే జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని ఆటోమేటిక్గా టేబుల్స్ని అయితే క్రియేట్ చేశాను. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ అలాగే మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసినా చూడొచ్చు. అలాగే వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసినా మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ ప్లేలిస్ట్ అలాగే మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేసిన, అక్కడ ఓపెన్ చేసినా మీరు ఫుల్ కోర్స్ అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.